ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక తానా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాజెక్టుల విషయంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తూ మాట్లాడుతూ నిధులు తీసుకొస్తున్నానని వివరించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని అన్నారు. తాను ఒక్క ప్రాజెక్టు అడ్డుకున్నట్టు రుజువు చూపించాలని సవాల్ చేశారు కిషన్ రెడ్డి. ఈయన మరి ఈ రకంగా బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడేవాడు ఎవరు లేడు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. ఈయన మాటలు నమ్మే పరిస్థితి తెలంగాణలో లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్లో నమ్మారు. ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఏంటి, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి, రేవంత్ రెడ్డి ఏ రకంగా గాలి మాటలు మాట్లాడతారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాలేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. చేతగానటువంటి ముఖ్యమంత్రి, దమ్ము లేనటువంటి ముఖ్యమంత్రి మాటలు చెప్పి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్టు తీస్తే ఆయన ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటాడో ఇంతవరకు లేదు. ఉదాహరణకు మెట్రో ప్రాజెక్టు సంబంధించి ఆయన ఏ రకంగా డబ్బులు తెచ్చుకుంటాడు, ఏ రకంగా ప్లాన్ చేస్తాడో ఇంతవరకు తాలేదు. మొన్న పంపిండి ఆయన ప్రాజెక్ట్ రిపోర్టు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ చేసిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడాలి, క్యాబినెట్ సెక్రటరీతో మాట్లాడాలి. క్యాబినెట్ సెక్రటరీ దాని మీద చూసిన తర్వాత క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత క్యాబినెట్కి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు పంపగానే అది నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి క్యాబినెట్ మీట్లో అప్రూవ్ కాదు. సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఏదైనా ఒక క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళాలంటే ఏదైనా ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి చర్చలు, అందరి అభిప్రాయాలు తీసుకొని క్యాబినెట్కి వెళ్తుంది. కాబట్టి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేదు మెట్రోకి ఏ రకం ఖర్చు పెడతాడు, ఒక యాక్షన్ ప్లాన్ లేదు. బలరామ కిషన్ రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం మీద వేస్తాడు. ఇంత దుందుడుకు విధానము, అవగాహన రాహిత్యము ముఖ్యమంత్రిలో ఉంటే ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరము, తెలంగాణ రాష్ట్రం యొక్క దురదృష్టకరము. ఈ రకమైనటువంటి ముఖ్యమంత్రి